హే గైస్, హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, అమెజాన్ నుంచి ఒక హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్న కొన్ని రోల్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అనమాట. అదే మెషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్ టు అమెజాన్ హైరింగ్ అన్నట్టు. సో ఇందులో కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు అప్ టు 5 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 5 లక్షలు అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఒక ఫ్రెషర్స్కి 5 లక్షల ప్యాకేజ్ అంటే దట్స్ వెరీ వెరీ గుడ్ అనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేయండి. సో బిఫోర్ మూవింగ్ టు ద ఫర్దర్ థింగ్స్, గైస్, నేను మీకు ఒకటి చెప్పాలి. సో ఆ విషయం ఏంటి అంటే, మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మీరు ఫస్ట్ మన వాట్సాప్ ఛానల్కి జాయిన్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను డైలీ జాబ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నేను ప్రతి ఒక్క వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేయలేను కాబట్టి, సో ఇక్కడ నేను క్విక్గా ఈజీగా షేర్ చేసేస్తూ ఉంటాను. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఇక్కడ జాయిన్ అయితే నేను కొత్త కొత్త జాబ్స్ అప్డేట్స్ అన్నీ రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ మన యూట్యూబ్ ఛానల్ కాకుండా. ఓకే, సో వైల్ ఇట్ కమ్స్ టు బ్యాక్ టు ద జాబ్. సో ఇది మెషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్ టు అమెజాన్ హైరింగ్. సో దీన్ని ఎప్పుడు పోస్ట్ చేస్తారంటే, జస్ట్ నవ్వే పోస్ట్ చేశారు. ఓపెనింగ్ చూసుకున్నట్లయితే అరౌండ్ 40 అయితే ఉన్నాయి. సో మీరు కనుక సెలెక్ట్ అయితే 4.5 నుంచి 4 నుంచి 5 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అండ్ గుర్తుపెట్టుకోండి, అసలు ఏంటి దీనికి మీరు బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరెవరు అప్లై చేయాలి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ విషయానికి వచ్చేస్తే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేస్తే ఎనీ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే, మంచి వర్బల్ కమ్యూనికేషన్ ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన మీకు ఫ్లూయెంట్ ఉండాలి, మంచిగా మాట్లాడగలగాలి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇట్లా ఏమైనా చేస్తుంటే మీకు హై ప్రియారిటైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, సో ఈ జాబ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు 5 LP అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని. సో ఇంకెందుకు ఆలస్యం, అయితే మీరు ఏం చేయాలి, అసలు ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, AI is the most transformational technology of our time, capable of tackling some of humanity's most challenging problems. Amazon is investing in generative AI and the responsible development and deployment of large language models across our businesses. కమ్ బిల్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎ హ్యూమన్ టెక్నాలజీ ఇంటరాక్షన్ విత్ అస్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, అమెజాన్ వాళ్ళు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి రీసెంట్గా డిఫరెంట్ బిజినెసెస్లో అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో మీరేం చేయబోతున్నారు అంటే, ఈ లాంగ్వేజ్ మోడల్స్ పైన వర్క్ చేయబోతున్నారు. సో ఈ లాంగ్వేజ్ మోడల్ పైన మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో మీకు ఇంగ్లీష్ పైన, కమ్యూనికేషన్ పైన, ఇంగ్లీష్ వొకాబులరీ పైన మంచి కమాండ్ ఉండాలి అంటున్నారనమాట. సో మీ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, work with a range of different types of data including but not limited to text, speech, audio and image and video. సో మీరు డిఫరెంట్ టెక్స్ట్ పైన, డిఫరెంట్ స్పీచ్ పైన, ఆడియో పైన, ఇమేజెస్ పైన అయితే వర్క్ చేస్తారనమాట. సో ఇందులో ఏంటి అంటే, డిఫరెంట్ హై క్వాలిటీ లేబుల్ డేటా ఉంటుంది, వాటికి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ని యూజ్ చేసేసి, వాళ్ళు సంబంధించిన సాఫ్ట్వేర్ టూల్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇట్లాంటివి యూజ్ చేసేసి మీరు ఆ ఏఐ అనేది డెవలప్ చేయడానికి లేదా డిప్లాయ్ చేయడానికి మీ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ డెమాన్స్ట్రేట్ ప్రొఫిషియన్సీ ఇన్ జనరేటింగ్ హై క్వాలిటీ హ్యూమన్ ఇన్సైట్ డేటా అక్రాస్ ఎ రేంజ్ ఆఫ్ మొడాలిటీస్ ఇంక్లూజివ్ ఆఫ్ టెక్స్ట్, ఇమేజ్ అండ్ ఆడియో డేటాస్ పైన అయితే మీరు వర్క్ చేస్తారనమాట. సో ఇది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేయండి. అయితే గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అ 12 months కాంట్రాక్చువల్ మీతో హైర్ చేసుకుంటారు. అండ్ మీరు వీక్లో 5 days కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయంటున్నారు. సో ఇంకా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి క్లిక్ చేయండి. సో మీరు ఈ లింక్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ML డేటా అసోసియేట్ మా అని వస్తుంది. హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అంటే, జాబ్ బోర్డ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. విత్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ, ఫస్ట్ నౌకరీ అండ్ నౌకరీ, మీ ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ జెండర్ ఏదో కూడా సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు అమెజాన్ అప్లికేషన్ అన్ని ప్రాసెస్కి ఒకటే ఈమెయిల్ ఐడి, ఒకటే ఫోన్ నెంబర్ అండ్ ఒకటే పాన్ కార్డ్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో మీరు డిఫరెంట్గా వాడినారనుకో, అవి కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డోంట్ యూజ్ మల్టిపుల్ ఈమెయిల్స్, మల్టిపుల్ పాన్ కార్డ్ నెంబర్స్ ఇట్లా వాడకండి. సో మీ సిటిజన్షిప్ ఏంటి అంటే ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు డిజేబిలిటీ ఉన్నారా ఉంటే ఎస్, అదర్వైజ్ నో అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఫుల్ అడ్రస్, మీ కరెంట్ సిటీ, మీ కరెంట్ స్టేట్, మీ పిన్ కోడ్, ఇవన్నీ జనరల్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. అలాగే మీ ఎడ్యుకేషన్, హైయెస్ట్ డిగ్రీ ఏంటి,
సో విచ్ డిగ్రీ, కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యారు, అండ్ మీ ఎడ్యుకేషన్ టైప్ ఏంటి, సో మీకు ఇంతకుముందు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఉంటే ఎస్, అదర్వైజ్ నో. సో మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఉంటే ఎస్, అదర్వైజ్ నో. అండ్ మీరు ఐ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్, మళ్ళీ మీరు కస్టమర్స్కి వయా టెలిఫోన్, ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవుతారా అంటే ఎస్ అని ఇచ్చేసేయండి. అండ్ మీరు రీలొకేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా, తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ అ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ అంటే ఎస్ అని ఇచ్చేసేయండి. ఆర్ యూ విల్లింగ్ టు లైక్ వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా ఎస్ అనే ఇవ్వాలి. లేకపోతే మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా అమెజాన్లో వర్క్ చేశారా, చేసింటే ఎస్, అదర్వైజ్ నో. మీకు ఎంఎస్ ఎక్సెల్లో పివోట్ టేబుల్స్, వీలుకప్స్ తెలుసా, తెలిస్తే ఎస్, అదర్వైజ్ నో. మీ పాన్ కార్డ్ నెంబర్, అట్లాగే ఇక్కడ మీరు మీ కెమెరాని యూస్ చేసి ఫోటో అయితే తీసుకోండి. అండ్ మీ సీవీ లేదా రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయనిపిస్తే డిక్లరేషన్ అండ్ కన్సెంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్టెడ్ అయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంది అనుకుంటే మీరైతే షార్ట్ లిస్ట్ అయితే మీకు విత్ ఇన్ సెకండ్స్లోనే ఎగ్జామ్ లింక్ అయితే వస్తుందన్నమాట. సో ఇది గైస్, చూసారు కదా, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్. సో ఈ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ చాలా స్వీట్ అండ్ క్యూట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.